నిన్ననైతే మన కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో అయితే సుదీర్ఘంగానే అయితే చర్చ జరుపుకురు. ఇక జూబ్లీస్లో ఏం చేద్దాము, మనం ఎట్లా గెలుద్దాం అనే దానిపైన అయితే కేసీఆర్ సారు వాళ్ళ నాయకులకైతే దిశానిర్దేశం అయితే చేసిర్రు. ఏం చేసిర్రు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సారు ఏం చేసినా హాట్ టాపిక్ ఉంటుంది. మరి 2.5 ఏళ్లలో మళ్ళీ మనమే తిరిగి 2.5 సంవత్సరాలలో మనమే అధికారంలోకి వస్తామని చెప్పినట సార్. ఆర్థిక పరిస్థితిపై ఇంటింటికి తిరిగి విచారించండి, ఆర్థిక పరిస్థితిపై ఇంటింటికి తిరిగి విచారించండి అని చెప్తుండు సారు. జూబ్లీహిల్స్లో సునీత గెలుపు ఖాయం, మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయండి. అమ్మా ఏకంగా డైరెక్టు జూబ్లీహిల్స్లో సునీత గెలుపు ఖాయం, మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయండి. ఆడనేమో అటు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనిస్తుందంటే ఈడనేమో మెజార్టీ కోసమే అంటుండు. డైరెక్టు అభ్యర్థి ఆల్రెడీ గెలిచింది, మెజార్టీ కోసం మీరు ప్రయత్నం చేయరు అంటుండు. అంటే ఏడదాకా పోతుంది కథ. మరి హైడ్రాను పంపుతా, ప్రభుత్వ పెద్దలను గల్లపట్టి నిలదీయండి. హైడ్రాను పంపుతాడట, గల్లబట్టి ప్రభుత్వ పెద్దలను నిలదీయమని చెప్తుండు. మరి వీళ్ళని 10 సంవత్సరాలు ఏం చేస్తే అయిపో బాగుండు. మరి వీళ్ళని కూడా గట్లా గల్లలు బట్టి కొడితే అయిపో. అసలు ప్రజలు తప్పు పని చేసిరు. కానీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ, జూబ్లీహిల్స్లో బీజేపీకి అంత సీన్ లేదు. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలో 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం. మొత్తం 3 గంటలు అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అయితే కేసీఆర్ అయితే మంచి సుదీర్ఘ సమావేశం నిర్వహించిండు. అటు వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లబట్టి నిలదీయరని చెప్తుండు సారు. వీళ్ళు 10 ఏళ్ళు వాలించారు, మరి ఏం పనులు చేసి పడేసిరో తెలియదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ 20 నెలలనే ఏమేం పనులు చేయాలో మరి వీళ్ళు చెప్తుర్రు. గల్లలు పట్టుర్రు అంటుర్రు ప్రభుత్వ అధికారులను. గట్ల గల్లలు పట్టేది ఉంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు వాలించినప్పుడే గల్లలు కాదు చెప్పులతోనే కొట్టేటోళ్ళు. మరి గిట్లా మాట్లాడేది సారే అట్లా మాట్లాడుతుర్రు అంటే సారి కింద ఉన్నది ఇట్లా మాట్లాడుతారో తెలియదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనలో ఇప్పటికే రాష్ట్రం గుల్లా అయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డాడు. జూబ్లీహిల్స్లో తన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజలను విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ప్రజలు చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవాన్ని 8వ పేజీలో చూద్దాం. 8 ఏమో చెప్తుండు సారు. మరి నిలబెట్టాలని, నియోజకవర్గ గౌరవాన్ని నిలబెట్టాలని అయితే చెప్తుండు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గెలుపు లక్ష్యంగా గురువారం ఎర్రవెల్లి నివాసంలో కేటీఆర్ హరీష్ రావుతో పాటు పార్టీ క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు, డివిజన్ ఇన్ఛార్జులు, కస్టర్ల ఇన్ఛార్జులతో సన్నాహ సమావేశం నిర్వహించారు. 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం కొనసాగింది. క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు కొనసాగుతున్న ప్రచారం సంబంధించిన అంశాలపై అధినేతకు ఇన్ఛార్జీలు రిపోర్ట్ ఇచ్చారు. సునీత భారీ మెజార్టీతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించిన అంశాలపై సమీక్షించి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశించారు. అయితే జూబ్లీహిల్స్లో మనం ఎట్లాగైనా గెలుస్తున్నామని చెప్పి కేసీఆర్ చెప్తుండు. మెజార్టీ కోసం ప్రయత్నించురు అని చెప్తుండు. మెజార్టీ కోసం సుదీర్ఘంగా 3 గంటలు సాగింది ఈ మీటింగు. ఆ రిపోర్టులు అయితే తీసుకుండు, వీళ్ళ నాయకుల నుంచి అయితే రిపోర్టు తీసుకుండు. ఇక ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఆడ జూబ్లీహిల్స్లో రౌడీ షీటర్ను నిలబెట్టింది, ఇదే జూబ్లీహిల్స్ ప్రజలకు పరీక్ష అని మాట్లాడుతుండు కేసీఆర్. మరి ఎవరు రౌడీ షీటర్ ఏందో తెలియదు. కానీ ఇదే చిన్న శ్రీశైలం ఆయనే కేసీఆర్ ఆయన దగ్గర ఆర్థికంగా లబ్ధి పొందిండు ఒకప్పుడు. ఇప్పుడు కేసీఆర్ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో పైసలు లేకపోతే ఆయన దగ్గర పైసలు అడకచ్చుకుండు ఈయననే. మళ్ళీ ఆయననే రౌడీ షీటరు అది ఇదని మాట్లాడుతుండు. అసలు మాట్లాడి గింతనన్న నోరు ఉండాలి. నీ ప్రభుత్వంలో ఆయనకి ఏం చేసినావా సారు 10 సంవత్సరాలు ఉండి? గింతనన్న అసలు మాట్లాడితే నేను ఎవరి దగ్గర ఏం చేసినా నీకు తెలియదా? నీ ఆత్మకు తెలియదా? మళ్ళా జూబ్లీహిల్స్లో మనదే లక్ష్యం, 2.5 ఏళ్లలో మనమే అధికారంలోకి వస్తున్నామని మాట్లాడుతున్నాం. 2.5 ఏళ్లలో మీరు వస్తారా? జూబ్లీహిల్స్లో మీ అభ్యర్థిని నియమించారు. మీరు అభ్యర్థిని నియమించి ఎన్ని పాటలు పడుతున్నారు ప్రచారం కోసం తెలుస్తలేదా? ఆడ ప్రజలు చూస్తలేరా? ఇక ఏంది ఆల్రెడీ గెలుపు మాదే అయినట్టు గెలిచినామన్నట్టు మెజార్టీ కోసం ప్రయత్నించాలని చెప్తుర్రు. ఇట్లా మీరు అనకుర్రి. ఎందుకంటే గతంలో కొన్ని జాగాలలో జరిగింది ఏంది, మెజార్టీ ఇన్ని లక్షల మెజార్టీ అన్ని లక్షల మెజార్టీ వస్తే ప్రజలు దాన్ని ఎట్లా చేసి తెలుసు కదా మీకు. ఏ మెజార్టీ అని ముత్తుకోకుర్రి ముందే. 10 ఏళ్ళ అభివృద్ధి ఏంది,
10 ఏళ్ల అభివృద్ధిని వివరించండి. బీఆర్ఎస్ 10 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఎందుకు మాయమయ్యాయి అనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని కేసీఆర్ సూచించారు. ఇక ఆయనే బంగారు పథకాలు ఇచ్చే అన్ని ఈ బంగారు పథకాలు ప్రజలకు ఎవరికి ఏమంది అందరికీ తెలుసు, మళ్ళీ కొత్తగా ముందరికి పోయి చూపెట్టాలని చెప్తుండు. అబ్బా ఏం చెప్తుండంటే గర్భిణులకు మానవీయ కోణంలో అందిస్తున్న కేసీఆర్ కిట్ పథకాన్ని ఎందుకు ఆపేశారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు, యాదవులకు అందిస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారో, చేపల పంపిణీ ఎందుకు దిగమింగారో, మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావడం లేదో, బస్తీ దవాఖానాలకు చూస్తే ఎందుకు చీసిందో ఓటు అడగడానికి తమ ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ నేతలు నిలదీయాలని కోరారు. అబ్బా ఇది ఏంటంటే సార్ చెప్తుండే ఏంటంటే మిషన్ భగీరథ నీళ్ళు అని అంటుండు. గతంలో కూడా నల్ల నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఇప్పుడు కూడా అందరికి వస్తున్నాయి, ఏడ కూడా రాకుండా అయితే ఉండలేవు. మరి ఏంది కేసీఆర్ కిట్టు అని అంటారు. సరే ప్రభుత్వము గతంలో మీరు చేసింది ఏందో తెలియదు, కానీ ప్రభుత్వం అయితే ఒకటి వెనుక ఒకటి అయితే ముందడికైతే తీసుకుపోతూ ఉంది. ఇంకేడేం చెప్పిండు, గొర్రెల పంపిణీ ఈ ముచ్చటనైతే మాట్లాడుకుందాం. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు దోచుకొని తిన్నారో తెలియదా? మీరు ప్రజల దగ్గర ఎన్ని దోచుకొని తిన్నారో తెలియదా? డీడీలు కట్టిన వానికి ఇంతవరకు గొర్రెలు రాలేవు, అప్పులు తీసుకొచ్చుకొని డీడీలు కట్టిర్రు గొర్రెల కోసం. ఎవరికి వచ్చినాయి గొర్రెలు? బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే ముందట కూడా మీరు డీడీలు కట్టించుకుర్రు. నీ సొంత నియోజకవర్గం గజ్వేల్ ఎన్ని డీడీలు కట్టిర్రు, ఎంతమందికి వచ్చినాయి? సెకండ్ టాపు అసలు వచ్చినాయా? ఆ పైసలన్నీ ఎటుపోయినాయి? ఎవడు తిన్నాడు? లుచ్చలమ్మని కూడా తిన్నాడు. మీకు తెలియదా? మీరు 10 సంవత్సరాలు దోచుకునేది మీరు కాదా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి, ఇక దీంట్లో మేము ఎట్లన్నా గెలవాలి, ఇక మేము ఏదైనా చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు అల్లుడు ఇటు కొడుకు, ఇక నువ్వు కూడా ప్రచారం చేయి. ఇక ఆడ మీకు ఓటు బ్యాంక్ అనేది మీకు లేదు అంటే ఓట్లు మీకు పడయి అనే ఉద్దేశం కొద్దిగా మీరు ఇన్ని భయపడి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ మెజార్టీ అప్పుడే సాధ్యం. డివిజన్ల వారీగా కస్టర్ల వారీగా పార్టీ నేతలంతా వ్యూహంతో పనిచేయాలి. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ వారి హృదయాలను గెలవాలని అప్పుడే భారీ మెజార్టీ సాధ్యమని కేసీఆర్ వివరించారు. ప్రజలను మీరు ఎంత తిప్పాలు పెట్టిరో తెలియదా? అందుకనే కదా మిమ్మల్ని 10 సంవత్సరాల తర్వాత మేము ప్రజలు తన్ని అనిపేసింది, అధికారం కోల్పోయింది. అందుకే కదా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీతో తప్ప ఎవరితో సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కంతం పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పలలో వేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? మీరు కాదా? నీ ఇంట్లో కుటుంబమే లక్షల కోట్లు దోసుకున్న ముచ్చట తెలియదా? అటు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, ఇటు ఈ ప్రాజెక్టు కడితే, ఆ ప్రాజెక్టు కడితే ఎన్ని పైసలు తీసుకుర్రు? ప్రతి ఒక్కదాంట్లో స్కామ్లు చేసింది మీ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆర్థిక వ్యవస్థను దెబ్బతిందని అంటే మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పయ్యేటప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందే, ఇప్పుడు ఎంత అయింది తెలుసుకోవాలి. మీరు ఏమంటారు? ప్రజల హృదయాలను గెలవాలని చెప్తున్నారు. గెలువురు ప్రజల హృదయాలను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కంతం పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరే మీరు ఆవేదన వ్యక్తం చేయరు, ఏమైనా చేయరు, గతంలో చేసింది ఎవరో తెలుస్తుంది. అన్ని డివిజన్ల కస్టర్లలో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోలయ్యేలా ప్రయత్నించాలని నేతలకు సూచించారు. సరే మీరు మీ ప్రయత్నం మీరు చేయరు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అది ఎట్లయినా ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది. ఈ ఒక్క సీటుతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కానీ వాళ్ళకి పికార్ పడేది అయితే అంటే ఏమున్నది. ప్రజలకు అర్థమయ్యే తీరుగా వారి భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ సాగాలన్నారు. రౌడీ షీటర్గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే కనుక జూబ్లీస్లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కత్తులతో కటర్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్థి తాలూకా మనుషులు రేపు గెలిస్తే ఎలా ఉంటుందనే విషయం ఆలోచన చేయాలన్నారు. నిత్య నాణ్యమైన కరెంటు ఉన్న హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు ఇన్వెస్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చింది. పోయిన వాటర్ ట్యాంకర్లకు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంటు కొన్ని ప్లేస్లలో మీ ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్లలో కరెంటు తీసేయమని చెప్తలేరా? చెప్పుర్రు. ఈ గుండె మీద చేదేసుకొని మీరు ఆత్మశాంతి చేసుకోరు. ఒకసారి పరిశీలించుర్రి. కరెంటు కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఏడేడు ఉన్నదో గెలిచిన స్థానాలలో కరెంటు తీసేయమని చెప్తలేరా? కాంగ్రెస్ వాడు పండుగ చేసుకుంటున్నా అది చేస్తున్నా అని చెప్తే కాంగ్రెస్ వాడు చేసుకునే కొన్ని కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ కరెంటు తీసేయరు అని చెప్తలేరా? తప్పుడు ప్రచారాలు మీరు చేస్తుర్రు కేసీఆర్. ఇక బీజేపీ అక్కడ ఉంది. బీజేపీ ఎక్కడ ఉందట? ఆ బీజేపీ గురించి ఇక బీజేపీ ఎక్కడ ఉందంటే మీకు తెలుసు కదా, మీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేది బీజేపీ అనేది. మళ్ళీ బీజేపీ ఎక్కడ ఉందని మీరు కొత్తగా మాట్లాడుతారు. ఇక ఎట్టకేలకైతే కేసీఆర్ అయితే అంటుండే ఏంటంటే మనమే అధికారంలోకి వస్తాం 2.5 ఏళ్ళల్లో. జూబ్లీహిల్స్లో మీరు మనం చేసిన 10 సంవత్సరాలు చేసిన మనము అసలు మీరు ఏం చెప్పుకోవాలంటే మీరు చేసిన అభివృద్ధి కాదు, మేము చేసిన అవకతవకాల గురించి చెప్పుర్రు అని చెప్పాలి. మీరు అసలు గతంలో మీరు చేసినవి మత్తుగా ఉన్నాయి కదా, అది చెప్పమని చెప్పాలి. మీరు విశ్వ ప్రయత్నాలు చేసి ఎట్లనో అట్లా సీట్ గెలవాలని అయితే మస్తు ప్రయత్నిస్తారు. ఇటు కేసీఆర్, అటు హరీష్ రావు, అటు కేటీఆర్. కానీ ఆడ ప్రజలు కరెక్ట్ ఈ టైంలో కరెక్ట్ బుద్ధి చెప్పాలని చెప్పి అయితే మేము కోరుకుంటున్నాము. మరి ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్ ఎప్పుడో వచ్చిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకో, ఇక వాళ్ళు 2.5 ఏళ్ళ అధికారంలోకి వస్తారట. మరి చూద్దాం. మరి ఒకవేళ అటు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక బీఆర్ఎస్ పరిస్థితి అయితే ఇక అది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఏంటంటే తట్టా బూట చదువుకొని నెత్తి మీద ఎత్తుకొని కథం ఇక అటు బీఆర్ మొగాన పోవాల్సే ఉంటుందో మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లకి అంకితం అవుతుందో చూద్దాం మరి ఇక.